శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 19 ప్రపంచ కాలేయ దినోత్సవం. మన శరీరంలో మెదడు తర్వాత అత్యంత క్లిష్టమైన అవయవం కాలేయం. ఈ కాలేయం మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపుతూ దాదాపుగా 500 రకాల క్రియలను జరుపుతుంది. మరి ఈ కాలేయం ఎందుకు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి? ఈ కాలేయాన్ని జాగ్రత్తగా ఉంచుకోకపోతే అనారోగ్యానికి గురైతే మనకొచ్చే సమస్యల గురించి, అలాగే మన కాలేయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలో మనకు తెలియజేయడానికి ప్రముఖ వైద్య నిపుణులు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ చేగంటి ఈశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, ముందుగా మా స్టూడియోకి మీకు స్వాగతం చెప్తూ, సార్, మన శరీరంలో కాలేయం యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది? జీర్ణ వ్యవస్థ పరంగా చూస్తే కాలేయం ఎంత ముఖ్యమైంది? అవయవాలలో అన్నిటికన్నా ముఖ్యమైనది కాలేయం అండి. ప్రధానమైనటువంటి అవయవము. ప్రతి ఒక్క మెటబాలిజం జరగాలంటే అది కాలేయమే తీసుకుంటుంది. మనం తీసుకునే ప్రతి ఒక్క ఆహార పదార్థం కానివ్వండి, పానీయాలు కానివ్వండి, ఏ రకమైనటువంటి ఆహారం తీసుకున్నా కానీ మొట్టమొదటిగా చేరుకునేది లివర్కేనండి. సో ఈ లివర్ అత్యంత ముఖ్యమైన ఆర్గన్ కాబట్టి మనం తీసుకున్న ఆహారాన్ని మెటబాలిజం చేయడంలోనూ, ఆ తీసుకున్నటువంటి ఆహారాన్ని ఒక రూపంలో మార్చి వివిధ అవయవాలకు సరఫరా చేయడంలోనూ, అట్లాగే మనలో ఉన్నటువంటి మనిలను అంటే టాక్సిన్స్ను ఏవైతే లివర్కి చేరుకుంటే అవి తీసేసే క్రమంలో లివర్ అనేది చాలా అత్యంత కీలకమైనటువంటి అవయవం అండి. సార్, మరి మామూలుగా లివర్కి ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది? అంటే మన అలవాట్ల వల్ల కావచ్చు, వైరస్ వల్ల కావచ్చు, బ్యాక్టీరియా వల్ల కావచ్చు, ఎటువంటి వ్యాధులు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం? సాధారణంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్లు అతి ముఖ్యమైన అవయవాల్లో ప్రధానమైనది లివర్ కాబట్టి మనము ఏదైతే ఆహారం కనుక తీసుకుంటామో అది తగ్గినా, మోతాదుకి మించి ఎక్కువ ఉన్నా దాని మూలాన లివర్ అనేది పాడేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఘన పదార్థాలు తీసుకోవచ్చు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. ఈ ఘన పదార్థాల తాలూకు కనుక తీసుకుంటే మనం మాంసకృతులకు సంబంధించింది. దాంట్లో ప్రధానంగా రెడ్ మీటు, తర్వాత కొన్ని రకాలైనటువంటి సాచురేటెడ్ ఫ్యాట్ యాసిడ్ ఉన్నటువంటి పదార్థాలు, అట్లనే షుగర్ రిలేటెడ్ ఉన్నటువంటి కొన్ని పదార్థాలు. దీని మూలాన లివర్ అనేది చాలా మట్టుకు చెడిపోవడం జరుగుతుంది. సో దీంతో ఏమవుతుంది? దీనివల్ల ఏమవుతుందంటే అధిక మోతాదులో ఉత్పత్తి అయినటువంటి ఈ మెటబాలిజం ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఫ్యాటీ యాసిడ్స్ లివర్కు చేరుకొని లివర్లో సరి అయినటువంటి మెటబాలిజం జరిగినప్పటికీ, మన బాడీకి అవసరమైన పంపించినప్పటికీ లివర్లో పేరుకుపోవడం అనేది జరుగుతుంది. దాని మూలాన లివర్ వాపు రావడం, వాపు కాస్త ఫ్యాటీ లివర్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ రోజులలో గమనిస్తున్నాము, 10 మందిని కనుక మనం తీసుకుంటే 6 నుంచి 7 మనుషులకి ఫ్యాటీ లివర్ అనే జబ్బు ఉంది. దానికి ప్రధానమైన కారణము ఇప్పుడున్న పరిస్థితులు మనం ఆలోచిస్తే మోతాదుకి మించినటువంటి ఆహారం తీసుకోవడం, లేదా ఫిజికల్గా ఇన్యాక్టివ్గా ఉండడం, లేదా మోతాదుకి మించినటువంటి ఆల్కహాల్ తీసుకోవడం, లేదా మోతాదుకి మించినటువంటి అధిక బరువు ఉండడం అనేది ప్రధాన కారణం కనబడతా ఉంది. అట్లాగే మనం ద్రవ పదార్థాలలో కనుక తీసుకున్నట్లయితే, ఈవెన్ మనం కలుషితమైనటువంటి నీరు కనుక తీసుకున్నప్పుడు మనకు కొన్ని రకాలైనటువంటి వైరస్లు, దాంట్లో ముఖ్యంగా హెపటైటిస్ ఏ వైరస్, హెపటైటిస్ ఈ వైరస్ అని 2 వైరస్లు ఇవి కలుషితమైన నీటి ద్వారా సంక్రమించి దానివల్ల అక్యూట్ హెపటైటిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతుంది. ఇది సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. ఈ పిల్లల్లో సాధారణంగా 5 నుంచి 15 సంవత్సరాల్లో పిల్లల్లో చాలా అరుదుగా, అంటే చాలా ఎక్కువగా కనబడతా ఉంటుంది. అదే హెపటైటిస్ ఈ వైరస్ వచ్చేసి ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి ఫీమేల్స్లో కనబడుతుంది. ఈ 2 వైరస్ల వల్ల మనకు ఏ రకమైన అపాయం లేనప్పటికీ దానివల్ల చాలామంది పిల్లల్లో ఎదుగుదల కానివ్వండి, ఇమ్యూనిటీ పవర్ కానివ్వండి, తర్వాత మిగతా సోషల్గా తీసుకుంటే వాళ్ళు ఆబ్సెంటిజం అంటే స్కూల్కి వెళ్ళకపోవడం, ఇంటి పట్టునే ఉండడం, దానివల్ల ఏమవుతుందంటే మందులు కానీ లేదా మనకు బయట దొరికే చెట్ల రసాలు తీసుకొని దాని మూలన పిల్లల్లో చాలామందిలో లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ చిన్నటువంటి ఈ నీళ్ళ ద్వారా, కలుషితమైన నీటి ద్వారా వచ్చేటువంటి లివర్ జబ్బులు మనం జాగ్రత్తగా సరి అయిన టైంలో గుర్తించుకొని డాక్టర్ను సంప్రదిస్తే ఈ రకమైన ముప్పును మనం నివారించవచ్చు.
మీరు చెప్పింది చాలా వరకు నిజం డాక్టర్ గారు. ఎందుకంటే ఈ మధ్య పేపర్‌లో కూడా చూస్తున్నాం. ప్రతి 10 మందిలో 7గురికి ఫ్యాటీ లివర్ సమస్య ఉంది. కాకపోతే చాలామంది చెక్ చేయించుకోవట్లేదన్న సంగతి చాలా రీసెర్చెస్‌లో తెలిసింది. అయితే డాక్టర్ గారు మామూలుగా హెపటైటిస్ ఏ, బి వీటికి వ్యాక్సిన్స్ ఉన్నాయి అని చెప్పారు. అవునండి. మామూలుగా బయట తెలుస్తున్న విషయం. అయితే ఈ వ్యాక్సిన్స్ ఏ ఏజ్‌లో తీసుకుంటే బాగా పనిచేస్తాయి? ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వ్యాక్సిన్‌లు పనిచేయవా? మంచి ప్రశ్న అండి. మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇంటర్నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని, మన ఇండియాకు వచ్చేసి నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయండి. దానికి తాలూకు మనం ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి మొదలుకొని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అండ్ టీచింగ్ హాస్పిటల్ వరకు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది ఎవ్రీ ఇయర్ నడిపిస్తూ ఉన్నారు. అయితే మీరు చెప్పినట్లు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వ్యాక్సిన్లు చాలా మట్టుకు హెపటైటిస్ ఏ వైరస్ అండి, హెపటైటిస్ బి వైరస్కు మనకు అందుబాటులో ఉన్నాయి. హెపటైటిస్ ఈ వైరస్కి సంబంధించి ఇంకా ట్రయల్స్లో ఉన్నాయి. సి వైరస్కి వచ్చేసి వ్యాక్సిన్ లేదండి. కానీ దీన్ని ఎప్పుడు ఇనిషియేట్ చేస్తే మనం దీన్ని ఈ ముప్పు నుంచి మనం బయటపడవచ్చు అంటే మనం ముందుగా చూసుకుంటే హెపటైటిస్ బి వైరస్ అండి. సో హెపటైటిస్ బి వైరస్ అనేది చాలా డేంజర్ వైరస్. ఇది 10 ఇంతలు ఎక్కువ డేంజరు హెచ్ఐవి కన్నా. దీనికి ప్రివెన్షన్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో 2 రకాలుగా ఉంటుందండి. ప్రైమరీ ప్రివెన్షను, సెకండరీ ప్రివెన్షను. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏంటంటే పిల్లోడు పుట్టినెంబడే వితిన్ 12 to 24 అవర్స్ లోపు టీకా ఇప్పించేయచ్చండి. దాని తర్వాత యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారము మళ్ళీ 1 మంత్కు రెండో డోస్ అండి, 6 నెలలకు 3వ డోస్ ఇప్పిస్తే మనకు ఫ్యూచర్లో వచ్చే ముప్పును మనం నివారించవచ్చు. అట్లాగే సెకండరీ ప్రివెన్షన్ అంటే మనకు సాధారణంగా మనం తల్లి గర్భంతో ఉన్నప్పుడు హెపటైటిస్ బి వైరస్ అనేది మనకు ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సో తాను గర్భంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం వ్యాక్సినేషన్ అనేది ఇవ్వనప్పుడు మనము దీన్ని తల్లి నుంచి గర్భంలో ఉన్నటువంటి చైల్డ్కి రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే సెకండరీ ప్రొఫిలాక్సిస్ అనే ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. చాలా సేఫ్ అండి. ఏ రకమైనటువంటి అనర్థాలు పుట్టబోయే బిడ్డకు ఉండవు. అదొక మార్గం. రెండో మార్గం ఏంటంటే బిడ్డ పుట్టిన ఎంబడే వితిన్ 12 అవర్స్లో వ్యాక్సినేషను, తర్వాత హెపటైటిస్ బి ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ ద్వారా 95 నుంచి 99% వరకు ఈ వైరస్ రాకుండా పుట్టబోయే బాబుకు చేయొచ్చండి. సో ఈ రకమైనటువంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. తర్వాత క్రమంలో 5 సంవత్సరాలు దాటిన తర్వాత హెపటైటిస్ ఏ వైరస్ వ్యాక్సిన్ కానీ కంబైన్డ్ వ్యాక్సిన్ అని వచ్చాయి ఈ మధ్యలో, అట్లా కూడా ఇవ్వచ్చండి. దాని మూలన కూడా మనం ప్రివెన్షన్ చేయొచ్చు. పెద్దవాళ్ళకి ఇలాంటి వ్యాక్సినేషన్ లేదా సార్? ఎస్, పెద్దవాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఉందండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో కనుక ఒక వ్యక్తికి హెపటైటిస్ బి వైరస్ కనుక అనుకోకుండా డిటెక్ట్ అయితే ఏ కారణంతోనైనా ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఈ వైరస్ సోకకుండా మనం టీకాలు అనేదంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇస్తామండి. అది ఎలా ఇస్తామంటే 0 డోసు, తర్వాత 1 మంత్ తర్వాత సెకండ్ డోసు అండ్ 6 మంత్స్కు 3వ డోసు ఇస్తే 95 నుంచి 98% వరకు ప్రొటెక్షన్ అయిపోతారు. సో అడల్ట్ ఇమ్యునైజేషన్ ఉంది, చైల్డ్హుడ్ ఇమ్యునైజేషన్ ఉంది. సో మనము హెపటైటిస్ బి వైరస్ అనేది 100% ప్రివెంట్ చేయొచ్చు బై వ్యాక్సినేషన్ ద్వారా. డాక్టర్ గారు, అలాగే ఈ మధ్య మనం చూస్తున్నాం డయాబెటీస్ అంటే అందరూ ప్యాంక్రియాస్ వైపే చూస్తున్నారు. ప్యాంక్రియాస్ ఒక్కటే కారణం కాదు డయాబెటీస్కి, లివర్ కూడా కారణమని ఈ మధ్య పరిశోధనలు అలాగే డాక్టర్లు కూడా డయాబెటిస్టులు కూడా చెప్తున్నారు. అవునండి. ఇది ఎంతవరకు నిజం? లివర్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు బాగుపడవచ్చు? ఈ రోజులలో మనం సగటు మానవుని చూస్తే వాళ్ళ హైట్ కానీ వెయిట్ కానీ చాలా మట్టుకు పొంతనే లేదండి. ఇప్పుడు మనం సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని ఎలా నిర్ధారిస్తామంటే BMI అని ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్. సో వెయిట్ బై హైట్ స్క్వేర్ అని దాన్ని కన్సిడర్ చేస్తాము. ఆరోగ్యకరమైన వ్యక్తి 18.5 to 24.5 వరకు BMI ఉండొచ్చండి, kg/square meter. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఓవర్ వెయిట్ ఉన్నారు. దానికి కారణాలు రకరకాలుగా ఉన్నాయి. ఆహార నియమాలు కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, మనకిప్పుడు లభించేటువంటి ఈ బేవరేజెస్ కానీ, విచ్చలవిడిగా దొరికేటువంటి పిజ్జాసు, బర్గర్సు, ఇది చెప్పుకుంటే పోతే లిస్ట్ చాలా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే సెల్ ఫోన్లన్నీ. ఇంట్లో ఉండే పిల్లలు తినడము, కూర్చోవడము, ఏ రకమైనటువంటి ఆటలు లేవు, ఏ రకమైనటువంటి పనులు లేవు పిల్లలకి. సో ఇంట్లో కూర్చోవడం వల్ల కూడా పిల్లల్లో ఒబేసిటీ అనేది సాధారణంగా పెరుగుతుంది. ఇదే తాలూకు చూస్తే పెద్దవాళ్ళల్లో కూడా అదే సిచ్యువేషన్ కనబడతా ఉంది. సో ఈ రకంగా చూస్తే చాలా మందిలో మేము గమనిస్తున్నది ఏంటంటే ఎక్కువ మందిలో ఫ్యాటీ లివర్ అనేది ఒక మెటబాలిక్
డిసార్డర్ అనేది చాలా మందిలో డెవలప్ అవుతుంది. ఈ మెటబాలిక్ డిసార్డర్ ఎట్లా నిర్ధారణ చేస్తామంటే ఇందాక చెప్పినట్లు బాడీ మాస్ ఇండెక్స్ అండి. రెండవది వచ్చేసి వేస్ట్ హిప్ రేషియో అని తీసుకుంటాం. వేస్ట్ హిప్ రేషియో కనుక మనం మెజర్మెంట్ చేస్తే వేస్ట్ డివైడెడ్ బై హిప్ రేషియో. సో నార్మల్గా మన మగవాళ్ళలో వచ్చేసి <990 ఉండాలండి. ఆడవాళ్ళు వచ్చేసి <0.85 ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కళ్ళకు మనం అది మెజర్మెంట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళకి అబ్నార్మల్ ఉంది. మరి దీనివల్ల మనం ఏం గుర్తించవచ్చు? దానివల్ల లాభం ఏంటిదంటే ఎవరైతే వేస్ట్ హిప్ రేషియో ఎక్కువగా ఉంటుందో, ఎవరిలోనైతే బిఎంఐ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మెటబాలిక్ డిసార్డర్లో పడే అవకాశం ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్ ఏది అంటే ఫ్యాటీ లివర్. ఈ ఫ్యాటీ లివర్ అనేది అన్నిటికీ ముప్పు. మెదడుకు మబ్బు, ఉబకాయము, తర్వాత అట్లనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కొత్తగా వస్తుంది. కొందరు చెప్తారు, డాక్టర్ గారు మేము 4 మాత్రలు వేసుకుంటున్నాము, ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్నాం, అయినా మాకు షుగర్ కంట్రోల్ కావట్లేదంటే బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే మన బ్లడ్లో గ్లూకోజ్ వచ్చిన తర్వాత ఈ గ్లూకోజ్ అనేది కణాలకు వెళ్ళదన్నమాట. దానిపైన ఉన్నటువంటి ఇన్సులిన్ రిసెప్టర్స్ రెసిస్టెన్స్ అయిపోతాయి. ఎందుకు అయిపోతాయి అంటే బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్. సో దీంతో ఏమవుతుందంటే చాలా రకాలైన కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఒకటి థైరాయిడ్ సమస్యలు రావడం, 2 ఆస్టియోపినియా బోన్కి సంబంధించిన వీక్నెస్ రావడం, మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనదంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే వాళ్ళు ఆల్కహాల్ తీసుకోరు, వాళ్ళ ఓవర్ వెయిట్ వల్ల, అధిక బరువు వల్ల, అధిక కొలెస్ట్రాల్ వల్ల వాళ్ళలో ఉన్నటువంటి లివర్ వాపొచ్చి దాని మూలాన వాళ్ళకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే లివర్లో కొవ్వు పేరుకుపోవడం. ఈ పేరుకుపోవడమైన కొవ్వు ఇన్ఫ్లమేషన్కు గురి కావడం వల్ల లివర్ కణాలు అనేటువంటి చనిపోవడం వల్ల ఫ్యూచర్లో సిర్రోసిస్ ఆఫ్ లివర్ రావడము, దాని మూలాన క్యాన్సర్ లివర్ రావడం అనేది జరుగుతుంది. అట్లాగే చాలా మందిలో ఎవరైతే ఫ్యాటీ లివర్ అయితే ఉంటుందో వాళ్ళకు హార్ట్ డిసీజ్ కూడా వస్తున్నాయి. చాలా హై రిస్క్ అండి. హార్ట్ డిసీజ్, డయాబెటీస్, తర్వాత స్ట్రోక్స్ అండి, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో కాబట్టి ఫ్యాటీ లివర్ వల్ల ఇన్ని రకాలైనటువంటి అనర్థాలు ఉన్నాయి. సార్, ఒక్కసారి ఫ్యాటీ లివర్ వస్తే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళలేమో మనం? నార్మల్గా ఫ్యాటీ లివర్ అనేది మనము చాలా మందిలో ఇది ఏ రకమైనటువంటి లక్షణాలు ఉండేవండి. మనం ఏదో పరీక్ష గురించి కానీ లేదంటే ఏదన్నా ఎమర్జెన్సీ గురించి మనం స్కాన్ చేసుకున్నప్పుడు మనకు అల్ట్రాసోనోగ్రఫీలో ఫ్యాటీ లివర్ అనేది కనబడుతుంది. అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని 4 స్టేజ్ల లాగా ఉంటుంది. సాధారణంగా మేము ఎక్కువ చూసేది గ్రేడ్ 1 అండి, దాని తర్వాత గ్రేడ్ 2. వీళ్ళలో ఏ రకమైన సిమ్టమ్ ఉండదు. కానీ వాళ్ళకు కనుక మనము రిస్క్ అనాలిసిస్ చేస్తే, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనాలిసిస్ చేస్తే, లేదా వాళ్ళ బిఎంఐ చూస్తే, వాళ్ళ వేస్ట్ హిప్ రేషియో చూస్తే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో కోరిలేట్ అవుతుంది. సో కాబట్టి ఈ పేషెంట్లో గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళ పేషెంట్లలో ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది, ఈ వెయిట్ రిడక్షన్ అనేది, వాళ్ళ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ని కనుక మనం తగ్గిస్తే రివర్సల్ అయ్యే అవకాశం 100/100% ఉందండి. ఇంకో డాక్టర్ గారు, మీరు ఇందాక నాన్ ఆల్కహాలిక్ గురించి, ఫ్యాటీ లివర్ గురించి చెప్పారు. ఆల్కహాలిక్లో చాలామంది ఏమనుకుంటారంటే ఒక 1 పెగ్ 2 పెగ్స్ రోజు వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, లివర్ డీటాక్సిఫై చేస్తుంది, నో ఇష్యూ అన్నారు. ఎక్కడో సోషల్ మీడియాలో అట్లా కాదు, వారం మొత్తంలో కూడా 30 ml కంటే ఎక్కువ కూడా డీటాక్సిఫై చేయలేదు లివర్ అని కొంతమంది చెప్పగా విన్నాను. ఇది ఎంతవరకు నిజం? అసలు ఆల్కహాల్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎంత పర్సంటేజ్ తీసుకోవచ్చు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ స్మాల్ క్వాంటిటీ ఆల్కహాల్ మే గెట్ డ్యామేజ్ టు ద లివర్. చిన్న కొంత మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా కానీ లివర్ డ్యామేజ్ అవుతుంది. మనం అనుకుంటాము మన ఫ్రెండ్స్ చెప్తున్నారని మనం సర్ది చెప్పుకోవడానికి తప్ప అది ఎంత హానికరం అంటే కొంచెం తీసుకున్న హానికరమే. అది ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఏంటంటే వెస్టర్న్ డేటా. వెస్టర్న్ డేటాలో కనుక మనం కంపారిజన్ చేస్తే వాళ్ళ మజిల్ మాస్ ఎక్కువ, వాళ్ళ బోన్ డెన్సిటీ ఎక్కువ, వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం డిఫరెంట్. అది మనకు 100/100% మనకు సూట్ కాదు. అది వాళ్ళ కోసము తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్. మన ఇండియన్స్, అందులో సౌత్ ఇండియన్స్ రైస్ ఈటర్స్ మోర్ ఆఫ్, మన వాళ్ళు తక్కువ హైట్ ఉంటారు, తక్కువ మజిల్ మాస్ ఉంటుంది, తక్కువ బోన్ డెన్సిటీ ఉంటుంది. సో మనకు కొంచెం ఆల్కహాల్ అయినా కానీ నష్టమే. సార్, ఇంకొకటి, ఈ ప్రశ్న మీరు ఆల్రెడీ ఆల్కహాల్ తీసుకోకూడదని చెప్పారు, బట్ స్టిల్ ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది ఫాలో అవుతున్నది, చాలామంది నమ్ముతున్న ఒక విషయం గురించి. ఆల్కహాల్ తీసుకునేటప్పుడు కొంతమంది ఏమంటారంటే భోజనం చేశాక తీసుకోకూడదు అంటారు, కొంతమంది ఎంటీ స్టమక్తో తీసుకోవాలంటారు, కొంతమంది ఏంటంటే ఆల్కహాల్తో పాటు నాన్ వెజ్ తినకూడదు,
బాయిల్డ్ పల్లీలో లేకపోతే ఏదో మామూలుగా వెజ్జీస్ లేకపోతే మనం తీసుకునే హెల్దీ ఫుడ్ని విత్ ఆల్కహాల్తో తీసుకుంటే ఏ ఇష్యూ లేదంటారు. ఇవి ఎంతవరకు నిజం? అదంతా మిత్ అండి, అదంతా అబద్ధము. దాంట్లో ఏ రకమైన నిజము లేదు. ఇక్కడ మనకు దేంతో తీసుకుంటున్నాము, ఏ ఆహార పదార్థాలతో తీసుకుంటున్నాము, దానివల్ల మనకి ఈ రకమైన ముప్పు వస్తుంది అనుకోవడం తప్పండి. ఆల్కహాల్ తీసుకోవడమే తప్పు. మ్మ్. అది నువ్వు తినకుండా తీసుకుంటున్నావా, తిని తీసుకుంటున్నావా అన్నది సెకండరీ. సార్, మరి ఈ సంవత్సరం ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా ఉన్న థీమ్ ఏంటి? దాని గురించి కొంచెం చెప్తారా? ఇప్పుడున్న 2026 WHO ప్రకారము సాలిడ్ హ్యాబిట్స్ అండ్ స్ట్రాంగ్ లివర్ అని ఒక థీమ్ తీసుకొచ్చారండి. సాలిడ్ హ్యాబిట్స్ అంటే నువ్వు ఎంత సాలిడ్గా నువ్వు ఆహారం తీసుకుంటున్నావు, అంటే సాలిడ్గా అంటే నీ ఆరోగ్యానికి, అంటే నీ పర్సన్కి, ఒక పర్సన్ కనుక తీసుకుంటే ఏ రకమైనటువంటి ఆహారం తీసుకుంటే తన లివరు స్ట్రాంగ్గా ఉంటుంది అన్నది ఆలోచన. దీంట్లో మనం ఇందాక మాట్లాడుకున్నాం చాలా రకాల అనర్థాల గురించి, మనకు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ల గురించి. అవును సార్. అవి రాకుండా, అవి తీసుకోకుండా తీసుకోవాల్సినవి తీసుకోవాలి. మ్మ్. తీసుకోవాల్సినవి తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి? ఎక్కువ మనకు విటమిన్స్ ఎక్కువ ఉండేటివి, అట్లనే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండేటివి, మ్మ్. సాచురేటెడ్ ఫ్యాట్ యాసిడ్స్ కాకుండా ఉన్నటువంటివి. మ్మ్. తర్వాత మనకు ఈ తీపి పానీయాలు ఉంటాయి కదండి, తీపి పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ కానివ్వండి, బెవరేజెస్, ఎన్ని ఫాస్ట్ ఫుడ్, అవన్నీ లేకుండా తీసుకొని మనం హెల్తీగా ఉంటేనే మన లివర్ అనేది సాలిడ్గా ఉంటుందని అనే కాన్సెప్ట్ అండి. దీంట్లో ఎక్కువ మట్టుకు మనం ఎప్పుడే కానీ ప్రిపేర్ చేయాల్సింది కలర్ఫుల్ వెజిటేబుల్స్. మ్మ్. కలర్ఫుల్ వెజిటేబుల్స్ అండి. షుగర్స్ను తగ్గించాలి, మైదాను తగ్గించాలి, ఆల్కహాల్ను తగ్గించాలి, తర్వాత స్మోకింగ్ తగ్గించాలి. అట్లనే మనం అదర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కరెక్ట్గా ఫాలో అయితే మన లివర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఇందులో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఒక ఫుడ్డే కాకుండా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. లివర్ బాగుండాలంటే ఎటువంటి ఎక్సర్సైజ్ కానీ యోగాలు కానీ ఏమైనా చేయాలా? జస్ట్ వర్క్ చేస్తే సరిపోతుందా? లివర్ బాగుండాలంటే యోగాలు కానీ ఎక్సర్సైజులు కానీ లేవండి. మ్మ్. లివర్ కొవ్వు పెరుకోపోవడానికి కారణమైతే ఏదైతే ఉందో మ్మ్. అది ఆల్కహాల్ రూపంలో కానివ్వండి, హై క్యాలరీ డైట్ రూపంలో కానివ్వండి, లేదంటే ఇంకా ఏదన్నా ఓవర్ వెయిట్ ఒబేసిటీ రూపంలో కానివ్వండి, మనం అటువంటివి అవాయిడ్ చేసుకోవాలి. మ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే సపోజ్ ఒక వ్యక్తి BMI ఎక్కువ ఉంది, మ్మ్. 30 ఉందనుకోండి, 30 ఉందనుకోండి, ఆ 30 నుంచి మనము కరెక్ట్గా మనము నార్మల్ లెవెల్కు తీసుకురావాలంటే వెయిట్ తగ్గాలి. మ్మ్. వెయిట్ తగ్గాలంటే మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటివి? వెయిట్ అంటే లో క్యాలరీ డైట్ తీసుకోవాలి. లో క్యాలరీ డైట్లో ఎక్కువ మనము ఫ్రెష్ లీఫ్ వెజిటేబుల్స్ అండ్ వెజిటేబుల్స్, కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఎక్కువ ప్రిపేర్ చేయాలి ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. ఒక మనిషి ఒక రోజుకి 10,000 అడుగులు వేయాలన్నది కాన్సెప్ట్, లేదా 45 నిమిషాల వాక్, నడక కానీ అటువంటివి చేయాలి. మూడవది వచ్చేసి మనము ఏ టైంకి ఎలా తింటున్నాం అన్నది. నాలుగవది వచ్చేసి పానీయాలకు వచ్చేసి ఈ మధ్య చాలామంది 5 times టీ తాగడం, 6 times టీ తాగడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ డేంజర్ అండి. ఎందుకంటే ఎవ్రీ టైం మనం టీ తాగేటప్పుడు ఒక స్పూన్ షుగర్ వెళ్తుంది. ఒక స్పూన్ షుగర్ అంటే 5 grams, 5 times అంటే 25 grams ఆఫ్ షుగర్ ఓన్లీ టీ రూపంలోనే వెళ్తుంది. దానివల్ల చాలా క్యాలరీస్ పేరుకపోతూ ఉన్నాయి. సో ఇదొక విధానం. ఫుడ్ హ్యాబిట్స్లో మనము ఇటువంటి అవాయిడ్ చేసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీని పెంచడం, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడం యాజ్ పర్ వెయిట్ కన్సర్న్. ఎట్లా ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలో? అందరు వెళ్ళి BMI చెక్ చేసుకోరు, అందరు వెళ్ళి వేస్ట్ హిప్ రేషియో చెక్ చేసుకోరు. సింపుల్ ఫార్ములా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 176 సెంటీమీటర్లు ఉన్నాడు అనుకోండి, అందుకల్లా -100 చేయండి, అంటే ఆయన వెయిట్ 76 kgs ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండద్దు, తక్కువ ఉండద్దు. ఇది ఐడియల్ వెయిట్. ఓకే. సో ఇది ఫాలో అయితే మీరు తెలిసిపోతుంది. ఒక వ్యక్తి 160 ఉన్నారు, -100, 60 kgs ఉండాలి. అయితే డాక్టర్ గారు, ఇప్పటి వరకు మీరు లివర్ గురించి అంటే కామన్ పీపుల్ గురించి చెప్పారు. ఒక ఏజ్ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకి ఈ లివర్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 50-60 సంవత్సరాలకు సంబంధించిన వృద్ధులలో చాలామంది ఎక్కువ బాధపడేది మధుమేహం, డయాబెటీస్ మిలిటస్ అండి. డయాబెటీస్ మిలిటస్ వల్ల చాలా మందిలో ఏమవుతుందంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది ఈజీగా వస్తుంది. సో ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఏమవుతుందంటే చాలా మందిలో ఒక రకమైనటువంటి సమస్యలు మెయిన్గా వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. దానివల్ల చాలామంది ఇన్యాక్టివ్ అయిపోతారు, అంటే వాకింగ్ చేయలేకపోవడము, దానికి తోడు ఏజ్ రిలేటెడ్గా వచ్చే ఆర్థరైటిస్ వల్ల ఇంకా ఇంటికి పరిమితం కావడం అనేది జరుగుతుంది. వీళ్ళల్లో మేము చెప్పేది ఒకటి ఏంటంటే, వాళ్ళు చేయాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బయటికి వెళ్ళలేని స్థితిలో ఉంటే ఇంట్లో అయినా కానీ భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం,
ప్రొద్దున సరి అయిన మోతాదులో ఆహారం తీసుకొని రాత్రిపూట మాత్రం మితాహారం తీసుకోవాలండి, తక్కువ ఆహారం తీసుకోవాలి. తర్వాత ఎక్కువ మట్టుకు ఈ వెజ్ ప్రిపేర్ చేయాలండి. వెజ్ ప్రిపేర్ చేయాలి. షుగర్ను 99% అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏ రకమైన లివర్ జబ్బులు వచ్చే ముప్పు వాళ్ళకు ఉండదండి. సార్ మీరు ఇప్పుడే అన్నారు భోజనం తర్వాత వాకింగ్ చేయాలని. కొంతమంది ఏమంటున్నారంటే భోజనం తర్వాత వెంటనే వాక్ చేయండి ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు అంటున్నారు. కొంతమంది లేదు భోజనం చేసిన తర్వాత అరగంట ఆగిన తర్వాత వాక్ చేస్తేనే రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అంటున్నారు. ఏది నిజం? ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడున్న మనకు రీసెర్చ్ ప్రకారం తెలుసుకుంటే భోజనం చేసిన తర్వాత అది 10 నిమిషాల 15 నిమిషాల అరగంట అనేది వాళ్ళ యొక్క టైంని బట్టి ఉంటుంది. కానీ ఈ పర్టికులర్గా హాఫ్ అన్ అవర్ తర్వాతనే చేయాలనేది రూల్ అనేది లేదు. బేసిక్ నిజంగా చెప్పాలంటే మనం భోజనం చేసిన తర్వాత మన ఆహారం పొట్టలోకి వస్తుంది కాబట్టి మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా పొట్టపైన మనకు పూల్ అయి ఉంటుందండి. సో పూల్ అయి ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా వాకింగ్ చేస్తే మనం కొన్నిసార్లు ఏంటంటే రక్త సరఫరా అనేది కొంచెం తగ్గి కొంచెం గిడ్నెస్ రావడం, ఏజ్డ్ పీపుల్ ఒక రకమైనటువంటి డిస్కంఫర్ట్ ఫీల్ కావడం అనేది జరుగుతుంది. అందుకే నా సలహా ఏంటంటే ఒక 10 నిమిషాల తర్వాత వాకింగ్ చేస్తే చాలా మంచిదండి. సార్ మరి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలామంది వెయిట్ రిడక్షన్ కోసం, ఒబేసిటీ నుంచి, ఈ డయాబెటీస్ నుంచి రక్షణ కోసం కొన్ని ఇంజెక్షన్లు వచ్చాయి అని బయట మనకు వార్తల్లో చూస్తున్నాం. అవి ఏంటివి? వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నష్టాలు ఏమైనా ఉన్నాయో చెప్తారా కొంచెం? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇండియాలో కనుక తీసుకున్నా, మన సౌత్ ఇండియాలో కనుక తీసుకున్నా చాలామంది ఒబేసిటీతో బాధపడుతున్నారు. అలాగే దానికి తగ్గనన్నట్లు షుగర్ వ్యాధులలో కూడా పడుతున్నారు. సో ఇలా డేటా ప్రకారం చూస్తే మనకి ఇప్పటికే ప్రతి ఇంటికో డయాబెటీస్ పేషెంట్ తయారైపోయాడు. కానీ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళల్లో కానీ లేదా డయాబెటీస్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళల్లో కానీ అతి బరువు ఉన్న వాళ్ళకి కొంచెం గుడ్ న్యూస్ అండి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ GLP-1 అనలాగ్స్ అని ఒక కొత్త ఇంజెక్షన్స్ వచ్చాయండి. మొయింజరో మీరు వింటారు. సో ఆ ఇంజెక్షన్ వల్ల వెయిట్ రిడక్షన్ అనేది బాగా తగ్గుముఖం కనబడుతుంది. తొందర వెయిట్ రిడక్షన్ అవుతున్నారు. ఈ వెయిట్ రిడక్షన్ కావడం వల్ల ఏమవుతుందంటే ఆ మనిషిలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యి మంచిగా కంట్రోల్ చేసుకోవాలి, నేను కూడా స్లిమ్గా కనబడాలి, దీని నుంచి బయటపడాలనే ఒక కొత్త ఉత్సాహం చూపిస్తుంది ఈ టీకాలు వచ్చి. అట్లనే ఓవర్ వెయిట్ ఉండి డయాబెటీస్ ఉండి షుగర్ కంట్రోల్ లేక సతమవుతున్న వాళ్ళలో సెమిగ్లూటైడ్ అని కొత్త ఇంజెక్షన్లు వచ్చాయి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో చూడాలి దీని అనర్థాలు ఏముంటాయి అన్నది, ఎట్లుంటాయి అన్నది. కొందరు చెప్తారు కంటికి సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఆప్టిక్ న్యూరైటిస్ అంటాము, కన్ను బ్లైండ్నెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అది వెరీ రేర్, లక్షల్లో ఒక్కళ్ళకు జరిగే అవకాశం ఉంటుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. కొత్త వాటిని అలవర్చుకొని మన యొక్క ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్ తగ్గించుకుంటే మానవాళికి చాలా మంచి జరుగుతుందండి. అట్లాగే ఒబేసిటీ కూడా తగ్గాలి, డయాబెటీస్ కూడా తగ్గాలి. ఈ ప్రభుత్వ తరపున కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్లో తరపునివ్వండి, లేదా మా IMA తరపున కానివ్వండి, పబ్లిక్లో బాగా అవేర్నెస్ తీసుకురావాలా ఈ సంబంధించింది. తర్వాత అట్లాగే ఆరోగ్యకరమైన అలవాట్లు చాలా ముఖ్యము. అందులో బరువును అంటే వెయిట్ను అదుపులో పెట్టుకోవడము, సరైన టైంలో డాక్టర్ని కలిసి ఏమన్నా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తున్నాయని తెలుసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యము. నా చిన్న శ్రోతలకు సలహా ఏంటంటే ఏ ఫ్యామిలీలోనైతే డయాబెటీస్ కానీ లేదా హార్ట్ స్ట్రోక్ కానీ లేదా లివర్ జబ్బుతో చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారన్నా లేదా 6 నెలలకు ఒకసారన్నా కంప్లీట్ లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ లెవెళ్ళు, అట్లాగే థైరాయిడ్ లెవెల్, అట్లనే షుగర్ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్, 3 నెలల షుగర్ HbA1c ఈ రెగ్యులర్గా చేసుకుంటే మనం వచ్చేదాన్ని గుర్తుపట్టచ్చు త్వరగా. అట్లాగే మన జాగ్రత్తలు డైట్ మీద తీసుకుంటే చాలా మట్టుకు ప్రివెన్షన్ చేయొచ్చండి. సింపుల్ 4 1 లిపిడ్ ప్రొఫైల్, 2 థైరాయిడ్ ప్రొఫైల్, 3 డయాబెటిక్ ప్రొఫైల్ అండ్ వెయిట్. ఈ 4 జాగ్రత్తలు తీసుకుంటే చాలండి, మనం ముప్పు నుంచి బయటపడవచ్చు. చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. ఈ ప్రపంచ కాలేయ దినోత్సవ సందర్భంగా మీరు అన్నట్టు సాలిడ్ హ్యాబిట్స్, స్ట్రాంగ్ లివర్, ఈ కాన్సెప్ట్తో ప్రపంచ కాలేయ దినోత్సవం జరుపుకుంటున్నాం మనం. దాని సందర్భంగా మీరు మన హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఎలాంటి హ్యాబిట్స్ ఉండకూడదు, మనం ఎటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలో చాలా బాగా చెప్పారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఇంత విపులంగా మా శ్రోతలకు అర్థమయ్యే విధంగా చెప్పినందుకు మీకు మరొకసారి మా ఆకాశవాణి తరపున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి.